హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ ముందుకొచ్చి మాట్లాడుతుంది కటాఫ్ చెప్పనీకి. నేనెవరు అంటే ఎస్హెచ్జిడి కటాఫ్ చెప్పనీకి 2019లో ఒక ఎత్తులో గనక నేను చేసిన మిస్టేక్స్ నాకు చెప్పే వాళ్ళు ఉంటే పోయే ముందు ఈరోజు దర్జాగా ఏదో ఒక సూట్ కానీ బూట్ కానీ వేసుకొని ఏదో ఒక విభాగంలో నేను డ్యూటీ చేస్తూ ఉండేవాడిని. నాకు కలిగిన అనుభవం, చేదు అనుభవం మీకు కలగకుండా ఉండటానికి 2019 నుంచి మొదలు పెడితే ఇప్పుడు 2024 వరకు ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినవి, ఆ వచ్చిన నోటిఫికేషన్లో నాకు 2019లో ఎగ్జాక్ట్గా నెగిటివ్ మార్కింగ్ లేదు. అప్పుడు నాకు 48 మార్కులు అయితే రావటం జరిగింది. ఆ 48 మార్కులకు గాను నేను నక్సల్ ఏరియా అయినప్పటికీ నన్ను జనరల్లో జనరల్ లిస్ట్లో నా పేరైతే రావటం జరిగింది. అంటే అప్పటికే అవి హైయెస్ట్ మార్క్స్ అనేటివి కావటం జరిగింది. మరి 2019 నుంచి చూసుకుంటే 2024 వరకు దాదాపుగా 3-4 నోటిఫికేషన్లు అయితే రావటం జరిగింది. 2019-18 నోటిఫికేషన్లో 50,000 పైచిలుకు పోస్టులకు గాను నోటిఫికేషన్ రావటం జరిగింది. ఆ తర్వాత చూసిన పెద్ద నోటిఫికేషన్ ఏదైనా ఉన్నదంటే అది 46,617 పోస్టులు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఉండటం జరిగింది. మరి నేనే ఎందుకు వీడియో చేయాలంటే మీకు మరోసారి ఆధారంగా ఇది 2019 నా హైట్ వచ్చేసి నా 169.5, చెస్ట్ వచ్చేసి 81 to 86 అండ్ 21st ఆగస్టు 2019 అక్కల సుధాకర్. దీన్ని మళ్ళోసారి చూడండి. ఇకపోతే మీకు ఈ కటాఫ్ అనేది కటాఫ్ గురించి అస్సలకే భయపడకండి. మీకు 50కి పైచిలుకు 55 పైచిలుకు మార్క్స్ గనక వచ్చినట్టయితే, 60 మార్కులు గనక వచ్చినట్టయితే ధైర్యంగా వెళ్ళి ఇసుకలో పరిగెత్తడానికి ప్రయత్నం చేయండి. ఇసుకలోనే ఎందుకు పరిగెత్తాలంటే ఇసుకలో పరిగెత్తినట్టయితే మీకు ఫాస్ట్నెస్ అనేది కాళ్ళల్లో పెరగడం జరుగుతుంది. ఎటువంటి బెనకడం కానీ, మనకు నీ పెయిన్స్ కానివ్వండి, లెగ్ పెయిన్స్ కానివ్వండి రాకుండా ఉంటుంది. ప్రాక్టీస్ కూడా సులభతరం అవుతుంది. అలా ప్రాక్టీస్ చేస్తూ వారానికి ఒకసారి 5K అనేది కండక్ట్ చేసుకోండి. ఒక 600 మీటర్లు కానివ్వండి, 400 మీటర్ల ట్రాక్ ఉన్న ఇసుక కుప్పను మీరు వెతుక్కొని దాని చుట్టూ ఒక 10 రౌండ్స్ కొట్టే విధంగా మామూలుగా కొట్టి వామప్ అయితే చేసుకోండి. ఇకపోతే ఇవన్నీ చేయాలంటే అసలు మీకు కట్ ఆఫ్ అనేది ఎంత ఉండాలి? 2019 నుంచి 2024 వరకు నేను ఒక డాటాను వెతికి ఆ డాటా ప్రకారంగా అందరు చెప్పేదే వాళ్ళకు మనకు 1-2 మార్క్స్ అనేవి తేడాగా ఉండటం జరుగుతుంది. బట్ నా అజంప్షన్ ప్రకారం నేను కూడా వీడియో చేస్తున్నా కాబట్టి ఈ డాటా అనేది సేకరించడం జరిగింది. వివిధ డిఫెన్స్ అకాడమీల నుంచి ఆ డాటా అనేది తీసుకొని ఈ యొక్క కట్ ఆఫ్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. దీనికి 1-2 మార్కులు ఎక్కువనే మీరు తెచ్చుకోవాలి తప్ప తక్కువ అనేది ఎప్పుడైతే అనకూడదు. నా యొక్క అజంప్షన్ ప్రకారం చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే కనుక 2022-2023 కనుక 2,400 పోస్టులు ఉన్న పోస్టులకు ఇప్పుడు 2023-2024కు 1,892 పోస్టులు నియర్గా ఉన్న పోస్టులకు కాంపిటీషన్ అయితే ఒక పోస్టుకు 10 మంది అట్లా ఉండటం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు వన్స్ లిస్ట్లో పేరు వచ్చి ఎక్కువ మందిని సెలెక్ట్ చేసినట్టయితే రన్నింగ్ అనేది కంపల్సరిగా కొట్టండి. ఉమెన్స్కి అయితే తక్కువగా ఉన్నాయి పోస్టులు, అయినప్పటికీ మిమ్మల్ని సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది ఎక్కువ మోతాదులో. మీరు 800 మీటర్స్ తప్పగా కొట్టండి. జాబ్ అనేది మెడికల్లో కూడా చాలా మంది పోవడం జరుగుతుంది. వన్స్ మెడికల్ ఫిట్ అయినట్టయితే మీరు ఒక జవాన్గా ఆర్మీకి, ఇండియాకు మీరు సేవ చేయడానికి ఒక అదృష్టంగా భావించవచ్చు. ఆ అదృష్టం నాకు లేదు. ఇకపోతే కటాఫ్లో చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ఫీమేల్లో చూసుకుంటే కనుక జనరల్ నక్సల్ ఏరియా ప్రకారం ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 55 మార్కులు అయితే రావడం జరగాలి. మనకు జనరల్ ఫీమేల్ వర్షన్కు నక్సల్ ఏరియా వాళ్ళకి 42 మార్కులు అయితే వస్తే సరిపోతుంది. ఇక మేల్లో చూసుకుంటే కనుక జనరల్కి 55 మార్కులు అయితే రావాలి. తర్వాత నక్సల్ ఏరియా వారికి 42 మార్కులు అయితే రావడం జరగాలి. అదే ఎస్సీలో చూసుకుంటే మరి ఫీమేల్లో ఆడవారికి
మనకు జనరల్ కేటగిరీలో 60 మార్కులు రావాలి నియర్గా. మరి నక్సల్ ఏరియా వారికి 41 మార్క్ అనేది రావడం జరగాలి. ఏది ఎస్సీలో ఉమెన్స్ కు. మరి ఎస్సీలో మేల్స్ కు చూసుకుంటే జనరల్లో 55.02గా రావాలి. తర్వాత 40 మార్కులకు గాను మనకు నక్సల్ ఏరియా వాళ్ళకి వస్తే సరిపోతుంది. ఇదంతా డాటా 2019 నుంచి 2024 వరకు నేను సేకరించడం జరిగింది. ఇకపోతే మరి ఎస్టీలో చాలా వరకు కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉండటం జరుగుతుంది. అయితే ఫీమేల్లో మరి జనరల్ కేటగిరీలో ఎస్సీలో మనకు 63 మార్కులు అయితే రావాలి నియర్గా. అయితే మరి నక్సల్ ఏరియాలో 44 పైచులకు మార్కులు వస్తే మీరు రన్నింగ్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇదే కాకుండా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో అడగాలి. అదే ఎస్టీ కేటగిరీలో మరి అబ్బాయిలకైతే 70 మార్కులు రావాలి జనరల్ కేటగిరీలో. నక్సల్ ఏరియా అయితే 40 మార్కులు నియర్గా వాళ్ళు కొట్టినట్టయితే మీరు ఎద్దెచ్చగా గ్రౌండ్కి వెళ్ళాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఫీమేల్ వర్షన్లో మనకు ఓబీసీ కోటాలో ఆంధ్రప్రదేశ్లో మనకు 68 మార్కులు గాను జనరల్ కేటగిరీలో ఉమెన్స్ కు రావాలి. మరి నక్సల్లకు 63 మార్కులు వస్తే వాళ్ళు ఎద్దెచ్చగా గ్రౌండ్కి వెళ్ళడానికి మీరు సుటబుల్ అవుతారని చెప్పేసి నేను 2019 నుంచి 2024 వరకు సర్వే చేసి ఈ డాటా అనేది సేకరించడం జరిగింది. అదే ఓబీసీ కేటగిరీలో మేల్ వర్షన్ చూసుకుంటే జనరల్ కేటగిరీలో 60 మార్కులు రావాలి. మరి నక్సల్ ఏరియాలో చూసుకుంటే 54 మార్కులు రావాలి. ఇదంతా మీరు 54 మార్కులు నక్సల్ ఏరియా వాళ్ళకు ఓబీసీ కేటగిరీ వారికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఎద్దెచ్చగా ఫ్రీడమ్ టు గుండెల మీద చెయ్యేసుకొని రన్నింగ్ అయితే కంపల్సరీ కొట్టండి. మీకు జాబ్ ఎట్లా రాదో మీకే తెలుస్తుంది. మెడికల్లో చాలా మంది అన్ఫిట్ కావడం జరుగుతుంది, లైక్ ఫెయిల్యూర్ కావడం జరుగుతుంది. తర్వాత రన్నింగ్ కూడా అందరూ కొట్టరు. మీరు లిస్ట్లో పేరు వచ్చిందైతే అదృష్టంగా భావించి కొట్టవలసిందిగా మీకు వేడుకుంటున్నాను. అదేవిధంగా అండర్ రిజర్వ్లో చూసుకుంటే కనుక ఎక్కువ మోతాదులో కట్ ఆఫ్ అనేది ఉండడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఫీమేల్ వర్షన్ చూసుకుంటే కనుక 82 మార్కులు రావాలి వాళ్ళకి. అదే మరి నక్సల్ ఏరియాలో ఫీమేల్ వర్షన్ చూసుకుంటే అండర్ రిజర్వ్డ్ కేటగిరీలో 66 మార్కులు అయితే మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే మరి మేల్ వర్షన్ చూసుకుంటే అండర్ రిజర్వ్డ్లో 80 మార్కులు రావాలి. మరి నక్సల్ ఏరియాలో 54 మార్కులు వస్తే మీరు గ్రౌండ్కి వెళ్ళాలి. ఇది ఆంధ్రప్రదేశ్ వరకు నేను చెప్పిన కట్ ఆఫ్. తర్వాత మీకు తెలంగాణలో చూసుకుంటే 2022 2023లో 1287 పోస్టులు ఉంటే 2023 2024లో మనకు 1206 పోస్టులు అయితే ఉండటం జరిగింది. ఇకపోతే మళ్ళీ ఫీమేల్ వర్షన్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో జనరల్ కోటాలో 41 మార్కులు రావాలి ఆడవారికి అయితే. మరి నక్సల్ ఏరియాలో ఉన్న ఆడవారికి 33 మార్కులు రావాలి. అదేవిధంగా చూసుకుంటే ఎస్సీ కేటగిరీలో ఆడవారికి జనరల్ కేటగిరీలో 48 మార్కులు రావాలి. మరి నక్సల్ ఏరియాలో ఉన్నటువంటి ఆడవారికి 32 మార్కులు రావాలి ఎస్సీ కోటాలో. అదే మాదిరిగా ఎస్టీలో ఎప్పటికీ చెప్తున్న కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్ గా నా ఆవేదన అర్థం చేసుకోండి. ఎస్టీ కేటగిరీలో ఫీమేల్ వర్షన్ జనరల్ కేటగిరీలో 66 మార్కులు రావాలి. మరి నక్సల్ ఏరియాలో అయితే 44 మార్కులు వస్తే మీరు జాబ్ అనేది కొట్టడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఓబీసీ కోటాలో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పోస్టులు అనేది పెరగడం జరిగింది. ఓబీసీ కోటాలో ఫీమేల్ వర్షన్ జనరల్ కేటగిరీ అయితే 50 మార్కులు రావాలి. నక్సల్ కేటగిరీ అయితే 40 మార్కులు వస్తే గుండె మీద చేసుకొని రన్నింగ్కి వెళ్ళవచ్చు. అదే మరి ఇంకా అండర్ రిజర్వ్డ్ కోటాలో మరి ఫీమేల్ వర్షన్ 61 మార్కులు రావాలి. అదే మీరు తెలంగాణ స్టేట్ వరకు చూసుకుంటే మన నక్సల్ ఏరియాలో 45 మార్కులు రావాలి. ఇక కొట్టేది తెలంగాణలో మనలాంటి యువకులే కాబట్టి మీకు తెలంగాణ వరగా చూసుకుంటే మేల్ వర్షన్ గా మనకు ఈడబ్ల్యూఎస్ కేటాలో 38 మార్కులు వస్తే గ్రౌండ్కి వెళ్ళండి జనరల్ కేటగిరీ వాళ్ళు. నక్సల్ ఏరియా వాళ్ళు 36 మార్కులు వచ్చిన గ్రౌండ్కి వెళ్ళండి డేర్గా. అదే మాదిరిగా ఎస్సీ కేటగిరీలోనైతే మేల్ పౌరులు సైనికులారా 46 మార్కులు వస్తే గ్రౌండ్కి వెళ్ళండి. మరియు నక్సల్ ఏరియా వాళ్ళు 30 మార్కులు వస్తే గ్రౌండ్కు స్టార్ట్ చేయండి. ఎస్టీ కేటగిరీ చూసుకుంటే కనుక మరి మేల్ కేటగిరీలో జనరల్ కోటాలో 46 మార్కులు రావాలి. మరి ఎస్టీ కేటగిరీకి సంబంధించి నక్సల్ ఏరియా చూసుకుంటే 46 మార్కులు రావాలి. ఇదంతా ఇంత గట్టిగా గంటాపదంగా ఎందుకు చెప్తున్నా అంటే మీరు లాస్ కావద్దు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో నన్ను అడగండి. ఇకపోతే ఓబీసీ
అత్యంత జనాభా కలిగిన ఓబీసీ వారికి తెలంగాణ స్టేట్ మేల్ వర్షన్ జనరల్ కోటాలో 55 మార్కులు రావాలి. మరియు మరియు నక్సల్ ఏరియా అయితే జస్ట్ 38 మార్కులు వస్తే మీరు గ్రౌండ్కి వెళ్ళండి. అన్రిజర్వ్డ్ కోటాలో జనరల్ కేటగిరీ వారికి మరియు 66 మార్కులు వచ్చి నక్సల్ ఏరియా వారికి 50 మార్కులు వస్తే మీరు గ్రౌండ్కు గుండె మీద చేసుకొని వెళ్ళండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. మీకు జాబ్ ఎట్లా రాదో మనం చూసుకుందాం. దయచేసి ఇటువంటి అవకాశం రాదు, నోటిఫికేషన్లు లేవు. కష్టపడండి, మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక లాస్ అయిన అభ్యర్థిగా చెప్పడం తప్ప అంతకు మించి ఏం లేదు. ఏఎస్వి టాక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఏఎస్వి టాక్స్ అనేది కింద లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై మేరా భారత్ మహాన్.